కొంచెమే వ్యూ ఉంది ఇక్కడికి దాకా అక్కడ కాని దాకా. అరే అమ్మాయి ఏంది అగో ఇగో ఇప్పుడు ఏం చేస్తే చక్కగా పొద్దులా చూడాలి. చెత్తనా కొడుక ఇక్కడ మెల్ల ఇలా గెట్టనా. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నంది హిల్స్. ప్రజెంట్ అయితే మేము నంది హిల్స్లో ఉన్నాం. టైం 5 అవుతుంది. మొత్తం రెడీ అయితే అయిపోయినాం, అంతా ప్యాక్ చేసేసుకున్నాం. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం సూపర్ ఉంది. అసలు అటు సైడ్ కూడా ఎట్లుందో మొత్తం ఒకడో ఊర్లో ఉన్న. ఈ రైట్ సైడ్లో అయితే పెద్ద కొండ ఉంది. ఇప్పుడు మేము రైట్ సైడ్ కొండపైకి వెళ్ళాలి. దగ్గర 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అంటే ఇక్కడ నుంచి. తొందరగా బయలుదేరదాం. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం మస్తు ఉంది. నైట్ ఇక్కడనే క్యాంప్ వేసుకున్నాం. మంచి ప్లేస్ దొరికింది. నడు కొంచెం క్రాస్ ఉన్నది, నాకు స్టేట్ పెడతా. చల్ మంచి రాసింది. టైం వచ్చేసరికి 6:50 అవుతుంది. ప్రజెంట్ నైట్ అయితే ఇక్కడ క్యాంప్ వేసుకున్నాము. వచ్చేసరికి 11 అయింది. క్యాంప్ వేసుకొని తిన్నాము. ఇక్కడ నుంచి అయితే పైకి బయలుదేరుతున్నాము, గుట్టపైకి. నైట్ ఈ గేట్ క్లేజ్ ఉండే, అందుకని చెప్పి ఆడ ఆపోజిట్ లాగినాం. ఇప్పుడు పైకి వెళ్ళేసి చూసి 10కి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఊటీ బయలుదేరాలి. ఊటీ వచ్చేసి 350 or 400 కిలోమీటర్సే ఉంది. అది తెలిసి ఈవినింగ్లో వెళ్ళిపోతాము. లొకేషన్ మాత్రం మస్తు ఉంది లెఫ్ట్ సైడ్లో చూడడానికి. ప్లస్ నిన్న నేను మైక్ ఏం ప్రాబ్లం అర్థం కాలేదు, కానీ అసలు వాయిస్ అయితే ఏం క్లియర్గా రాలే. మొత్తం ఫుల్ డిస్టర్బెన్స్ అయితే వచ్చింది. ఈరోజు అయితే కొంచెం సెట్ చేసుకోవాలి అనుకొని చూస్తా ఉన్నా, బట్ చూద్దాం ఎట్లా ఉంటుందో. లొకేషన్కు దీనికి ఇంకా ఇక్కడ నుంచి 8 కిలోమీటర్స్ ఉందంట. నేను ఏదో కొండ పక్కకే ఉన్నాం కదా, పక్కనే ఉండొచ్చులే అనుకున్నా, బట్ 8 కిలోమీటర్స్ అంటే చాలా ఎక్కువ. మొత్తం హెల్మెట్ అంతా పాగైపోయింది. ఏదో యాంటీఫాగ్ గ్లాస్ కాబట్టి కరెక్ట్గా మధ్యలో ఉన్నది నాకు అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత ఇట్లా ఫాగ్ అయ్యడం. అది మొత్తం పోయిన కొద్ది లెఫ్ట్ సైడ్ అయితే మొత్తం ఎయిట్ కిలోమీటర్స్ అంటుండ్రు మనకి. అసలేడు వెనకాల నుంచి 30 మెయింటైన్ చేయాలంట. 45 ఉన్నా. అరే 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 ముందు పోయిన కొద్ది అసలు ఏం కనబడతలేదు. ఇక ఫుల్ ఇక మజా ఉంది. అబ్బా ఇదైతే మొత్తం ఫాగ్ వచ్చేసింది. గీనే ప్లేస్ క్లియర్గా ఉంది. మనం వచ్చిందా కాగుతా. కొంచెమే వ్యూ ఉంది ఇక్కడికి దాకా అక్కడ కాని దాకా. మన ఆడున్నర కూడా అర్థమవుతలే పాగలా. మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇది. బ్యాగ్ అయితే ఫుల్గా సెటప్ చేసేసిన ఇట్లా.
ఆల్మోస్ట్ మొత్తం సెటప్ కంప్లీట్. ఇప్పుడు పోయినా కొద్ది ఫాగ్ ఎక్కువ అయిపోతా ఉంది. ఇంత అసలు ఏమి అనిపిస్తుందో లేదో. ఆడొక వెహికల్ వెళ్తుంది. వెళ్తలే, వాళ్ళు వీడియోలు తీసుకుంటున్నారు. అస్సలు వ్యూ లేదు ముందు. కానీ గోపురంలో మాత్రం కొంచెం నీట్గా అనిపిస్తుంది. డైరెక్ట్ చూస్తే మాత్రం అంత నీట్గా లేదు. అరే కొండ జాన్, అబ్బా కుర్రిని అమ్మ. నెక్స్ట్ అసలు ఏం లేదు, మన కింద క్యాంప్ వేసుకున్న ప్లేస్ అస్సలు కూడా కనబడతలేదు. అటు చూస్తే అసలు ఏమైనా ఉందా లేదా అమ్మ ఏడున్నాం మనల్ని కొంచెం ఇప్పుడు కనిపిస్తున్నారు కదా, కొంచెం ఇక కనిపించకుండా పోయారు. కొంచెం స్లోగా అయిపోయి వెనక పోయినా కనిపిస్తలేరు అసలు, అంత వ్యూ ఉంది. జస్ట్ ఒక 100 మీటర్స్ కూడా కనిపిస్తలేదు సరిగా. ఇది పైన ఏమైనా కనిపిస్తుందా లేదా అనేది ఇంకా డౌటే. ఎందుకంటే వర్షం పడుతుంది. వర్షం పడకపోతే ఏంటంటే క్లౌడ్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి మనకు మంచి క్లియర్ వ్యూ అయితే ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ వర్షం బంద్ అయింది, అందుకని చాలామంది అయితే వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఏం కనిపించదు అనుకుంటున్నామో. ఇక అగో చాలా రిటర్న్ వస్తున్నాయి. వీళ్ళేం నైట్ పోయి అక్కడ ఉన్నారా, ఎప్పుడు వస్తున్నారో అర్థమవుతలేదు. దగ్గర ఎగ్జాక్ట్లీ 4:30కి ఆ టైంలో అయితే కింద గేట్ ఓపెన్ అవుతుందంట. మేము లేచినామే లేట్గా. మరి నీ అమ్మాయి ఇది ఇంకా ఎక్స్ట్రీమ్ అప్ ఉంది. మన ముందు ఇంకో బండి పోతుంది, వాళ్ళు కూడా అసలు కనిపిస్తలేరు. జస్ట్ పార్కింగ్ లైట్లు కనిపిస్తున్నాయి. అది అబ్బాబ్బా, ఇది ఇంకా ఎవరే నీ అమ్మ. ఇంకో ఇక్కడ ఆ హీరోలో నీ అమ్మ. మన వాళ్ళు ఎక్కడ వేరు కూడా ఇది సెట్ చేసేలో వెళ్ళారు. మా లదాఖ్లో అనుకున్నా కానీ లదాఖ్లో అనిపించండి 50 మీటర్స్ కూడా వ్యూ లేదు అసలు. లదాఖ్లో కూడా ఇంత ఫాగ్ చూడలేదు. అంటే అప్పుడు మనం ఫాగ్ క్లియర్ అయినాక పోయినాంలే, ఇంత పొద్దున పోలే లేదు మీకు అస్సలు. అది అవుతుంది. జస్ట్ 50 మీటర్స్ కూడా ఒక 30 మీటర్స్ ఉంది ఇప్పుడు వ్యూ. కనీసం కెమెరా గోప్రో పనిచేద్దామన్నా కూడా నాకు అసలేదు పనిచేద్దాం ఇట్లా. వామ్మో, పైన వచ్చేసిన మేము పీక్ పాయింట్కి పైన మొత్తం కట్టింది కనబడతా ఉంది. అరే అమ్మాయి ఏది అగో కార్ అయితే ఉంది. లడ్డు ఇంకా ఇది మన బండి కాదు, లడ్డు వేరే. మనడు తిరుగుతా ఉన్నాడు. పెడదాం లోపల పోతుందా?
అమ్మ లోపల ప్లస్ 2 లోపల ఉంది. ఇట్లా పెట్టు. అటైతే డౌన్ అయితే ఇటు తప్పుకుంటాయి కదా పడవు. బ్యాగు, హెల్మెట్, రైడింగ్ జాకెట్ మొత్తం అయితే అక్కడ ఇచ్చేసి వచ్చినాం. కింద పైసలు తీసుకుంటారు, ప్లస్ పార్కింగ్ అండ్ పైకి ఎంట్రీ కావాలంటే కూడా టికెట్ తీసుకోవాలి. తీసుకొని అయితే లోపలికి ఎంట్రీ అయినాము. ఇది ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి నడుచుకుంటూ. బస్సులు కూడా ఉన్నాయి కానీ అది ఎట్లా టికెట్ తీసుకోవాలి ఏమో తెలియదు మాకు. మీరు కీకలే వెళ్ళి ఆగమాగం జోకులే వెళ్ళి నేను వీడియో ఇస్తాను. ఓకేనా? ఎట్లా అంటే అట్లా ఇలా కడిగి పైకి అయితే వచ్చేసినాం. ఇంకా క్లౌడ్స్ ఏం కనబడతలేవు అని చెప్పి ఇప్పుడు ఇక్కడ టిఫిన్ చేసినాం, ప్లస్ టీ కూడా తాగుతూ ఉన్నాం. ఇంకా తాగి కొంచెం ముందుకే ఉంది. కొంచెం ముందుకు వెళ్ళిపోతే అసలు పక్కనే ఒక 100 మీటర్స్ కూడా లేదు డిస్టెన్స్ ఇక్కడ నుంచి. వీడియో కాల్ చేసి అప్పుడు ఇంకా చెప్పాలా నీకు? మొత్తం ఫాగే నిండిపోయింది. క్లౌడ్స్ అయితే అసలు కనిపిస్తలేవు. ఒకవేళ సూర్యుడు సన్లైట్ బాగా వస్తే కనిపిస్తాయి. వెయిట్ చేస్తాం కొద్దిసేపు వస్తుందేమో అని. చూద్దాం వస్తుందో రాదో. ఫస్ట్ కూర్చోండి. మా మొత్తం పులుపు తిరిగిపోయింది. ఇది కొంచెం రైడింగ్ లాగా పనిచేసినట్టు. హలో గాయ్స్, హలో హనీ సింగర్. సిమెంట్ పని సిమెంట్ పని షూస్ క్రేజీ చేసి ఇది ఇది 4 ఒక జాయింట్ పెద్దగా ఉంది. ఒక జాయింట్ కూడా పెద్ద కెమెరా పెద్దగా తప్ప కెమెరా కొంచెం పెద్దగా ఉంది. గిటా గుడి కాదప్ప, ఇది గుడి అంటే అప్పుడే నా ఫోన్ అయితే కంప్యూటర్ అయిపోతుంది. ఒక 10 GB इंस्टा 360 बोलते भाई. గుడి బాగానే ఉంది లోపల. ఇడికి ఇంకా గుద్దాలి. ఇటు కూడా బాగుంది. బిల్డర్స్ ఆడా హౌస్ బిల్డర్స్, నాట్ బాడీ బిల్డర్స్. ఎట్లా లోపల ఎంత క్వాలిటీలో చేసుకోవాలి? ఇది 4K పెడతా. 4K పెట్టు. పైకి పెట్టినప్ప పైకి పెట్టిన 5.7కి పెట్టాను. నేను కూడా అంతే పెట్టినా. కెమెరా మాత్రం అది 2.7 పెట్టినా. అట్లా డైరెక్ట్ అడిగేస్తుంటే అదే నేను చెప్పిన పోయాడు ఏంట్రా మీడమే నువ్వు కదా నువ్వు అనుకుంటా. ఇగో ఇప్పుడు ఏం చేస్తే సక్కన పొద్దులకు ఉండాలి.
చెప్తా కొడుకు ఇక్కడ మెల్ల ఇలా గెట్టడా ప్లీజ్ मस्ती करेगा मस्ती करेगा 1x లో తీస్తాం డైరెక్ట్ ఇడికి వచ్చింది కనిపిస్తుందప్ప అయితే ఏం కింద కింద అనిపిస్తుంది రౌడ్స్ దీనికి వెళ్ళి స్నాప్ పెట్టి వీడియో అప్పుడు వచ్చినప్పుడు బాగుంటుంది కానీ వచ్చినప్పుడు కావాలి వచ్చినప్పుడు అయిపోయి బేగలు బాయ్ ఉంటాయి అంటున్నావు ఊరు అంటున్నావు చికెన్ మనం వేసేది మళ్ళీ నువ్వు కనిపిస్తుంది మళ్ళా స్మోక్ ఉన్నది మనం ఆగి ఇచ్చారండి ఇది కూడా అంకరే నాకు జరా అంకర్ కావాలని డిజైన్ ఉంటుంది ఏది ఇదా అది వంకర ఉందని చెప్పినా నువ్వు అమ్మిందని చెప్పి స్టైల్ అంటున్నా పది బెండేజ్ వచ్చి కావాలని అది కింద నట్టున్నది కాబట్టి బెండ్ చేస్తూ మళ్ళా కలాంటి తమ్మాలకి ఇష్టం మనకి 9:34 అనుకున్న టైంకి బయటకు వస్తున్నాడు చపాతి జాడిచింది అనుకో చెప్పాలంటే దూరం పోయినాక జాడిస్తాం 12 ఫస్ట్ అయితే కూర్చోపోయాను వెళ్ళిపోదాం ఫస్ట్ తర్వాత జాడిస్తాం గుట్ట బిట్ట అన్ని మంచి లొకేషన్ తీసుకొని తిందామని ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము చూసినాం కానీ అంత ఫాగ్ మొత్తం ఫాగ్ ఉండే ఎండ తక్కువ వచ్చింది కొద్దిసేపు ఇట్లా కనిపించింది వెళ్ళిపోయింది మొత్తం అయితే కనిపించలేదు సర్లే అనుకున్నాం ఆల్రెడీ టైం 10 అయింది మేము ప్లాన్ ప్రకారం కూడా 10కి వెళ్ళిపోవాలనుకున్నాము వచ్చేటప్పుడు చిన్న గొడవ ఆడ సెక్యూరిటీతోని ఎందుకంటే మంచిగా అడిగితే పైసలు ఇవ్వమని వచ్చిండు లేవన్నాము వాడు ఇంకోసారి అడిగితే ఇస్తుంటేమి రుబాబ్ చేసి టికెట్ చూపి ఎడ టికెట్ తీసుకున్నావు దాని మీద ఏం రాసింది ఉంది పార్కింగ్ ఎవరు ఓనర్స్ రిస్క్ అన్నాడు ఆడ ఏం రాసింది ఉంది నేను చూసుకుంటూ కూర్చున్నా అన్నాడు ఏం చూసుకున్నావు అన్నాడు బీపీ లేచింది ఎత్తుకపోతే రోడ్డు చూడమన్నాడు నీకు అన్నయ్య నేను కాబట్టి అంత క్రౌడ్ లేదు ఈరోజు వెనస్డే ఒకవేళ వీకెండ్ వచ్చి ఉంటే ఫుల్ క్రౌడ్ ఉండేది ఆల్రెడీ కింద మబ్బులు అవి ఇవి చాలా ఉన్నాయి ఇంకా వస్తూ ఉన్నారు జనాలు బట్ రోడ్ మాత్రం బాగుంది సూపర్గా కనిపిస్తుంది కింద మజా ఉంది ఓ అబ్బా ఆ డౌన్లో ఏముంది వ్యూ ముందు చూసుకోవాలి డౌన్లో వ్యూ బాగుంది అన్నట్టు చూస్తే ప్రాబ్లం అవుతుంది అని అమ్మాయి చేస్తుంది చాలు ఈ మాత్రం ఉండాలి అబ్బా వ్యూ అంటే ఇది ఎండ అక్కడ ఉంది ఇక్కడ మన మీద ఎండ లేదు అసలు గిడికి కనిపిస్తుంది పైన టిఫిన్ చేసినాము 50 రూపీస్ అంట ఇడ్లీ ఒక ప్లేట్కి 2 ఇడ్లీలే ఉన్నాయి అవి కూడా అంత పెద్దగా ఏం లేవు కానీ నార్మల్గా ఉన్నాయి వరణి అమ్మ కొడుకు జమ్మని వస్తున్నాడు కాక బెంగళూరు వాళ్ళకైతే మంచి ప్లేస్ ఇది ఎందుకంటే దగ్గర బెంగళూరు నుంచి 80 కిలోమీటర్సే ఒక చిన్న వీకెండ్ ట్రిప్ ప్లస్ మంచి వ్యూ పాయింట్ పొద్దున్నే లేచి వచ్చిరంటే మాత్రం జబర్దస్త్ ఉంటుంది